జిల్లా చాతకొండ ఎస్సీ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఉపాధి హామీ పనికి వెళ్లి వస్తున్న రాములమ్మపై కుక్కలు దాడి చేస్తాయి. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాములమ్మ మృతి చెందింది. అయితే పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు. మమ్మీ 100 రోజుల పనికి వెళ్ళి వస్తుండగా మేకల కోసమని వాళ్ళ ఇంటి అనుకున్న పొలంలోకి వెళ్ళింది. మేత తీసుకొస్తున్న క్రమంలో వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంతకుముందు మేము అధికారులకు కంప్లైంట్ కూడా ఇచ్చాం. గ్రామంలో ఉన్న సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోకపోగా జరిగిన కారణం వల్ల మళ్ళీ వాళ్ళు పట్టించుకోరా దాన్ని మేము మరమించుకున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ 100 రోజుల పనికి వెళ్ళి వస్తుండగా మేకల కోసమని వాళ్ళ ఇంటి అనుకున్న పొలంలోకి వెళ్ళింది. మేత తీసుకొస్తున్న క్రమంలో వీధి కుక్కలు చాతకొండ ఎస్సీ కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాములమ్మ అనే మహిళ పనికి వెళ్లి వస్తుండగా ఆమెను వీధి కుక్కలు ఆమెపై కరవడం జరిగింది. అయితే ఆమె ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడే చనిపోయిందని తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారంతో మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ గ్రామానికి చెందిన చాతకొండ ఎస్సీ కాలనీకి సంబంధించిన ఎం రాములమ్మ 40 సంవత్సరాల మహిళ ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి 11:30-12 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్న క్రమంలో వీధి కుక్కలు ఆమె వెంటపడటంతో ఆమె పరిగెత్తే ప్రయత్నంలో కింద పడిపోయిన తర్వాత ఆమెపై వీధి కుక్కలు దాడి చేసి మొహం, ఛాతి భాగంలో, మోకాళ్ళు, కాళ్ళ భాగంలో, చేతుల భాగంలో కరవడంతో మాత్రం తీవ్ర గాయాలయ్యడంతో ఆ కుక్కలు గరుస్తున్న సందర్భంలో రాములమ్మ ఆర్తనాలు చేయడంతో ఇళ్లలో ఉన్న ప్రజలంతా బయటకు వచ్చి కుక్కలను తరిమేయడంతో అప్పటికే తీవ్ర గాయాలైన రాములమ్మను భద్రాద్రి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర అస్వస్థకు గురి కావటం, బ్లడ్ కూడా పూర్తిగా కారిపోవటం, దాంతోపాటు వీధి కుక్కలు కూడా పూర్తిగా ఎక్కువ కరవడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్ళింది. చికిత్స పొందుతూ గంటన్నర తర్వాత మృతి చెందడంతో మాత్రానికి చాతకొండ ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. గడిచిన 5 నెలల క్రితమే రాములమ్మ భర్త 5 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారికి 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వీరంతా కూడా ఈ కుటుంబం కూడా మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నది. గత కొంతకాలంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో చాతకొండ ఎస్సీ కాలనీలో పూర్తిగా వీధి కుక్కలు సంచారం జరుగుతున్నప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బందికి, గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా పలుమార్లు గ్రామస్తులు మాత్రం చెప్పినప్పటికీ మాత్రం వీధి కుక్కలను పట్టించిన పాపాన పోలేదంటూ గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మాత్రానికి లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో వీధి కుక్కల దాడిలో రాములమ్మ మృతి చెందడంతో మాత్రం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. రజనీకాంత్.